విరాట్ కోహ్లీ ఈ పేరు చెప్పగానే సెంచరీలు, రికార్డులు, భారీ ఫ్యాన్ ఫాలోయింగే గుర్తొస్తాయి. క్రికెట్ మైదానంలో లెక్కలేనని రికార్డులతో దిగ్గజ స్థాయిని అందుకున్నాడు విరాట్. అయితే కోహ్లీ అంటే పరుగులు, మైలురాళ్లే కాదు, అగ్రెషన్ కూడా గుర్తుకొస్తుంది. ప్రత్యర్థులతో డి అంటే డి అనడం, అవసరమైతే బాహాబాహీకి దిగడం, స్లెడ్జింగ్ చేయడానికి కోహ్లీ వెనకాడడు. అందుకే అతడి సారథ్యంలో భారత్ను చూసి అంతా భయపడేవారు. అదే ఇప్పటివరకు కొనసాగుతూ వచ్చింది. దీన్ని నయా కెప్టెన్ శుభ్మన్ గిల్ మరింత ముందుకు తీసుకెళ్లేలా కనిపిస్తున్నాడు. గిల్ అనగానే కామ్, కూల్, యాటిట్యూడ్ అనే అంతా అనుకున్నారు. కానీ లార్డ్స్ టెస్ట్లో శుభ్మన్ రూట్ మార్చి తనలోని అగ్రెషన్ను బయటకు తీశాడు. 3వ రోజు ఆట ముగింపు సమయంలో ఓవర్ యాక్షన్ చేసిన ఆతిథ్య జట్టు ఓపెనర్లో జాక్ రాలే, బెన్ డకెట్ మీదకు దూసుకెళ్లాడు గిల్. లార్డ్స్ టెస్ట్ 3వ రోజు భారత్ 387 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగింది ఇంగ్లాండ్. అయితే డే 3 ముగింపుకు చేరుకోవడం, సమయం దగ్గర పడుతుండటంతో ఇంకో 2-3 కంటే ఎక్కువ ఓవర్లు వేసేందుకు వీలులేని పరిస్థితి. కనీసం 2 ఓవర్లు వేసి ఇంగ్లాండ్ ఓపెనర్లలో ఒకరిని అవుట్ చేసి రోజును విజయవంతంగా ముగించాలని భారత్ అనుకుంది. కానీ జాక్ రాలే, బెన్ డకెట్ తెలివిగా ఒకే ఓవర్తో గేమ్ ముగించారు. బౌండరీ లైన్ వైపు నుంచి ఎవరో అడ్డుగా కనిపిస్తున్నారని ఒకసారి ఆటను ఆపిన క్రాలే ఆ తర్వాత బంతి గట్టిగా తాకకున్నా ఇంజురీ అయినట్లు ఓవర్ యాక్షన్ చేశాడు. దీంతో గిల్ అతడికి ఇచ్చి పడేశాడు. దమ్ముంటే ఆడండి, నాటకాలెందుకు చేస్తున్నారు అంటూ వాళ్లతో బాహాబాహికి దిగాడు. మాటలతో ఇచ్చిపడేసిన భారత నూతన సారథి వేళ్లు చూపిస్తూ బాడీ లాంగ్వేజ్తోనూ ప్రత్యర్థులను భయపెట్టాడు. దీంతో కోహ్లీ, గిల్ సేమ్ టు సేమ్ అంటూ అభిమానులు పోల్చటం షురూ చేసేశారు. వీళ్ళిద్దరూ మాట్లాడుతుండగా మధ్యలో డకెట్ జోక్యం చేసుకున్నాడు. దీంతో అతడిపై కూడా గిల్ సీరియస్ అయ్యాడు. ఆ సమయంలో శుభ్మన్, బుమ్రా, రాహుల్ పలువురు భారత ఆటగాళ్లు నిజంగానే గాయమైందా అంటూ చప్పట్లతో ఇంగ్లాండ్ గాలి తీసేశారు. అవుట్ అవ్వకుండా తప్పించుకునేందుకు ఇలా ప్లాన్ చేశారా అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. అయితే ఓవర్ ముగిసిన తర్వాత అంతా నవ్వుతూ డ్రెస్సింగ్ రూమ్ వైపు నడక సాగించారు. టెస్టులకు కోహ్లీ గుడ్ బై చెప్పడంతో అతడు రెగ్యులర్గా ఆడే 4వ స్థానంలో గిల్ బ్యాటింగ్కు దిగుతున్నాడు. ఆ పొజిషన్లో వచ్చి సెంచరీలు, డబుల్ సెంచరీలు బాదుతున్నాడు. అలా విరాట్ లేని లోటును పూడ్చుతున్న గిల్ లార్డ్స్ టెస్ట్ గొడవతో సారథిగా కోహ్లీ దూకుడును కూడా ముందుకు తీసుకెళ్తున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కింగ్కు నిజమైన వారసుడిగా గిల్ కనిపిస్తున్నాడని, అతడు ఇలాగే దూకుడుగా ఉండాలని, అప్పుడే మనతో పెట్టుకోవాలంటే ఇతర జట్లు భయపడతాయని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.